ప్రైజ్ దల దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము రాజమార్గము. రాజమార్గము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును కరుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. ఆరాధనకు యోగ్యుడవు, అధిక స్తోత్రము నందదగిన దేవా, అత్యున్నత సింహాసన శివుడా, నీకు స్తుతులు చెల్లించుచున్నాం. మహామహిమతో నిండి ఉన్నటువంటి దేవా, మా గొప్ప యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ందరినీ నీ రాజ్య మార్గంలో నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, ఈరోజు రాజమార్గము అనే వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ రాజమార్గము అంటే ఏమిటి? వాక్యంలో కనుక మనం చూస్తే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అని రాయబడినది. ఇక్కడ రాజమార్గమును గురించిన మాటలు రాయబడినాయి. అసలు రాజమార్గము అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, రారాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నడిపించేటువంటి మార్గము రాజ్యమార్గము. మన యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు, ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ఆయనే దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నడిపించే మార్గము రాజమార్గము. ఇంకా రాజమార్గము అంటే ఏమిటి అని అంటే, క్రీస్తు మార్గము, యేసుక్రీస్తు మార్గము, వాక్యానుసారమైన మార్గము, సరళమైన మార్గము, సమమైన మార్గము, సమాధానకరమైన మార్గము, సంపూర్ణ సంతోషముతో నిండి ఉన్న మార్గము, సర్వ సమృద్ధి కలిగిన మార్గము, ఆశీర్వాదకరమైన మార్గము. ఇదే రాజ్య మార్గము అని అంటే. యేసుక్రీస్తు మార్గాన్ని రాజ్యమార్గం అంటాం. ఎందుకు అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్య ఈ మాటలు మాట్లాడుచున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారాన తప్ప, నా వలన తప్ప, నా మార్గాన తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యానికి ఎవరును కూడా వెళ్ళలేరు, ప్రవేశించలేరు అని రూఢిగా యేసయ్య అక్కడ చెప్పడం జరిగింది. నా ప్రియ దేవుని బిడలారా, అయితే ఈ రాజమార్గమున ఎవరు నడవగలుగుతారు? ఈ రాజమార్గాన నడవాలి అని అంటే, ఈ ఆశీర్వాదకరమైన మార్గాన నడవాలి అని అంటే, ఈ క్రీస్తు మార్గాన నడవాలన్నా
క్రీస్తు మనలను ఈ రాజ్య మార్గంలో కూడా నడిపించాలన్నా మనకు ఏ అర్హత కావాలి? అసలు ఎవరు రాజ్య మార్గంలో నడవగలుగుతారు, నడుస్తారు అని కనుక ఆలోచన చేస్తే రక్షించబడిన వారు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని విశ్వసించిన వారు, మారు మనస్సు పొందిన వారు, నీటి బాప్తిస్వం పొందిన వారు, రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తంలో తమ పాపాలను కడుగుకొని పవిత్రపరచబడిన వారు, క్రీస్తు వారసులు, పరలోక రాజ్య పౌరులు, నీతిమంతులు, పరిశుద్ధులు. ఇంకా చెప్పాలి అని అంటే క్రీస్తును తమ హృదయంలో చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్య మార్గంలో నడవగలిగేటువంటి అర్హతను కలిగి ఉంటారు. యేసుక్రీస్తు మార్గాన అనగా ఈ రాజ్య మార్గాన నడవాలన్నా, యేసయ్య మనలను ఈ రాజ్య మార్గంలో కూడా నడిపించాలి అన్నా మనకంటూ ఈ లోకంలో ఒక అర్హత ఉండాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే ఆ అర్హతను కలిగి ఉండాలి. ఇంకా ఈ లోకంలో జీవించుచుండగానే ఈ రాజ్య మార్గంలో మనం నడిచే వారంగా, ప్రయాణం చేసే వారంగా ఉండాలి. రాజ్య మార్గం అనేది ఈ లోకంలో ఉండే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రాజ్య మార్గము ఎక్కడికి చేర్చుతుంది? ఈ రాజ్య మార్గంలో నడిచేటువంటి వాళ్ళంతా చివరికి ఎక్కడికి వెళతారు? వారి గమ్యం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ఈ రాజ్య మార్గాన్ని నడిచే వాళ్ళంతా చివరికి పరలోకానికి చేర్చబడతారు, నూతన యెరూషలేముకు చేర్చబడతారు, పరలోకంలో ప్రవేశించగలుగుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా ఈ రాజ్య మార్గంలో గుండా ప్రయాణం చేస్తేనే, చివరి వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తేనే పరలోక రాజ్యంలో చేర్చబడతారు అన్న వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. ఈ రాజమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చివరికి అనగా క్రీస్తు రెండవ రాకడలో కానీ లేదా క్రీస్తు రెండవ రాకడకి ముందు మనం శారీరకంగా మరణించినప్పటికీ చివరికి గమ్యానికి మనము ఖచ్చితంగా చేర్చబడతాము, చేరగలుగుతాము. అయితే మనం శారీరకంగా బ్రతికి ఉన్నంత కాలము పరలోకానికి చేర్చబడేంత వరకు కూడా ఈ లోకంలో ఈ రాజమార్గానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే పరలోకానికి యేసుక్రీస్తు రెండవ రాకడలో చేర్చబడటమే కాకుండా ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ మార్గాన నడుస్తూ ఉండడం ద్వారా ఇంకా కొన్ని ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాము. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాము, పొందుకొనగలుగుతాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ ఆశీర్వాదాలు అని అంటే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాము. దేవుడు మనకు సిద్ధపరిచిన వాటన్నిటిని మనము పొందుకొనగలుగుతాం, అనుభవించగలుగుతాము. దేవుని వాగ్దానాలన్నీ స్వతంత్రించుకొనగలుగుతాము. సమస్తము మనకు సాధ్యపరచబడతాయి. కృపాక్షేమములు మన వెంటే వస్తూ ఉంటాయి, మన వెంట పరుగులు తీస్తాయి. ఈ లోకంలో కూడా పరలోక అనుభవాలన్నిటిని కూడా మనం అనుభవించేటువంటి స్థితిలో ఉంటాము. మనకు విజయాలన్నీ సొంతమైపోతాయి, జయాలన్నీ మనం అనుభవిస్తాము, మనం జయించిన వారంగా బ్రతుకుతాము. నా ప్రియ దేవుని బిడ్డల, ఎప్పుడు ఇవన్నీ మనం అనుభవించగలుగుతాము అని అంటే ఈ లోకంలోనే ఉంటూ క్రీస్తు మార్గము అనబడే రాజ్య మార్గమున మనం ప్రయాణం చేసినప్పుడే. క్రీస్తు మార్గము అనబడేటువంటి పరలోకానికి చేర్చే రాజమార్గములో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు చివరికి గమ్యము అంటే పరలోకానికి చేర్చబడతాము.
ఈ రాజమార్గం యొక్క ముఖ్య ధ్యేయము మనల్ని పరలోకమనే గమ్యానికి, నూతన యెరూషలేముకి చేర్చడానికే. అయితే ఇంకా పరలోకానికి వెళ్ళే ముందు ఇక్కడ మనం బ్రతికి ఉన్నంత కాలము ఈ మార్గంలోనే గనక మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని అనుభవిస్తాము. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలుగుతాము. ధైర్యంగా ఈ లోకంలో ముందుకు కొనసాగగలుగుతాము. విజయాలన్నీ మన సొంతమైపోతాయి. కృపాక్షేమములన్నీ మన వెంట పరుగులు తీస్తాయి. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ మనం ఈ లోకంలో ఉండి అనుభవించగలుగుతాము. అంతేకాదు దేవుడు మన కొరకు ఈ లోకంలో ఏం అనుభవించాలని నిర్ణయించాడో, ఉద్దేశించారో, సిద్ధపరిచారో వాటన్నిటిని కూడా మనం అనుభవించగలుగుతాం. ఎప్పుడు ఈ రాజ మార్గమున మనము ప్రయాణం చేస్తున్నప్పుడే. ఈ రాజ మార్గాన సాఫీగా నడవగలిగినప్పుడే, ప్రయాణం చేయగలిగినట్లయితేనే ఈ లోకంలో దేవుడు అనుగ్రహించే వాటన్నిటిని అనుభవిస్తాము. అలాగే రాజులకు రాజు, చక్రవర్తి అయినటువంటి సర్వలోక నాథుడైనటువంటి యేసుక్రీస్తుతో పాటు యుగ యుగాలు పరలోక రాజ్యంలో మనము రాజులైన యాజక సమూహముగా, ఏలుబడి చేసేటువంటి వారముగా, జయించిన వారముగా మనం యేసయ్యతో పాటు అక్కడ నిత్యము నిత్యానందముతో ఆనందించగలుగుతాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి చేర్చబడాలన్నా, ఈ లోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించాలన్నా, ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా, ఈ లోకంలో దేవుడు నీకు నాకు సిద్ధపరిచినవి, నీకు నాకు చేసిన వాగ్దానాలు, నీవు నేను ఎదుర్కొంటున్నవి జయించాలన్నా, కృపాక్షేమాలతో సర్వ సమృద్ధిలో మనం ఈ లోకంలో జీవించాలన్నా, ఈ క్రీస్తు మార్గము పరలోకానికి చేర్చే రాజ మార్గంలో మనం ప్రయాణం చేస్తేనే అది సాధ్యమవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ మార్గంలో నడిచేటప్పుడు దేవుడు మనల్ని అనేక రకాలుగా సరిచేస్తారు. రాజమార్గంలో నడవడం అనేది ఇరుకు మార్గంలో నడుస్తున్నట్లుగా ఉంటుంది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా ఈ మాటలు రాయబడి ఉంటాయి. విశాల మార్గము, ఇరుకు మార్గం. విశాల మార్గము నరకానికి చేర్చుతుంది. ఇరుకు మార్గం అంటే పరలోకానికి సాదృశ్యంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రాజమార్గము కూడా ఎలాగుంటుంది మనం ప్రయాణం చేసేటప్పుడు అని అంటే ఇరుకుగానే ఉంటుంది. ప్రారంభంలో నడిచేటప్పుడు కూడా ఇరుకుగానే ఉంటుంది. నడక ప్రారంభించినప్పుడు కూడా ఇరుకుగానే ఉంటుంది. అయితే ఈ ఇరుకులో గుండా ప్రయాణం చేసే కొలది విశాలత చోటు చేసుకుంటుంది. ఇరుకులోనే దేవుడు విశాలతను కలుగ చేస్తూ మనలను సరళమైన మార్గములో, సమాధానకరమైన మార్గంలో, క్రీస్తు మార్గములో, వాక్యానుసారమైన మార్గములో, జీవ మార్గములో, సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే మార్గములో, సర్వ సమృద్ధి కలిగిన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తూ నడిపిస్తూ చివరికి గమ్యమైనటువంటి పరలోక రాజ్యంలో చేర్చుతారు. అయితే ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగము, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో దేవునికి రాజమార్గాన్ని సిద్ధపరచండి. ఇక్కడి వాక్యంలో ఉన్నటువంటి అరణ్యము, ఎడారి అంటే ఏమిటి అనంటే లోకానికి సాదృశ్యము. అరణ్యం అనన్నా, ఎడారి అనన్నా ఈ లోకమే. ఈ లోకము అరణ్యం వంటిది, ఎడారి వంటిది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కొన్ని సందర్భాలలో ఇరుకులో గుండా, ఇబ్బందులో గుండా వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ అరణ్యము, ఎడారి అని అంటే అరణ్యంలో కొన్ని చోట్ల లోయలుంటాయి, మరి కొన్ని చోట్ల ఎత్తు పల్లాలుంటాయి,
మరికొన్ని చోట్ల ఒడిదుడుకులతో కూడినటువంటి ప్రయాణము, అరణ్యము, ఎడారి అనేది. అయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనవే సుమా. అయితే దేవుడు అరణ్యంలో, ఎడారిలోనే దేవుని మార్గాన్ని, రాజమార్గాన్ని సిద్ధపరచమంటున్నాడు. అరణ్యము, ఎడారిలోనే రాజమార్గం గుండా ప్రయాణం చేయమంటున్నాడు. ఈ లోకంలో జీవించుచుండగానే మనము క్రీస్తు మార్గాన నడవమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం బ్రతికి ఉండగానే, జీవించుచుండగానే యేసుక్రీస్తును అనుసరించిన మార్గంలో నడవమంటున్నాడు. వాక్యానుసారమైన జీవ మార్గాన్ని నడవమంటున్నాడు. ఈ లోకంలో జీవించుచున్నప్పుడే క్రీస్తుని పోలి నడవమంటున్నాడు. ఈ లోకము ఎడారి, అరణ్యం వంటిదే. లోయలు, ఎత్తుపల్లాలు, కొండలు, ఒడిదుడుకులతో కూడినదే. అయినప్పటికీ ఈ లోకంలో ఉండగానే క్రీస్తు మార్గం అనబడేటువంటి రాజమార్గంలో నడవమంటున్నారు. ఎందుకు రాజమార్గం అంటున్నాడు అని అంటే, రారాజు యేసు నడిచిన మార్గము, నడిపించే మార్గము, రాజులైనటువంటి యాజక సమూహము మనము. అందుకనే రక్షించబడిన ప్రతి వ్యక్తి రాజులైన యాజక సమూహమే. పరలోక పౌరులుగా, పరలోక సంబంధులుగా, క్రీస్తు వారసులుగా మార్చబడిన ప్రతి ఒక్కరూ రాజులైన యాజక సమూహమే నా ప్రియ దేవుని విడలారా. అంటే ఏలుబడి చేసేటువంటి వారే. దేవుడు ప్రప్రథమంగా ఆదామును, హవ్వను సృజించినప్పుడు అన్న మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, ఈ ఏదైనా వనమంతా ఏలుబడి చేయండి, ఇక్కడ వాటన్నిటి మీద మీరు ఏలుబడి చేయండి అన్నాడు. అందుకే ఈ లోకంలో రక్షించబడిన వ్యక్తులు నీటి బాప్తిస్వం ద్వారా క్రీస్తు వారసులుగా మార్చబడిన వ్యక్తులు, క్రీస్తు రక్తంలో కడుగబడి నూతన సృష్టిగా జన్మించినటువంటి వ్యక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహము, ఏలుబడి చేసేటువంటి వారు అన్న వాస్తవాన్ని ఈరోజు గమనించాలి. చాలామంది క్రైస్తవులంటే చిన్న చూపు, రక్షించబడిన వాళ్ళు, బాప్తిస్వం తీసుకున్న వాళ్ళంటే చిన్న చూపు. ఎందుకు? వాళ్ళు తగ్గించుకుంటారని. నీతిమంతులంటే చాలా చిన్న చూపు. అది ఈ లోకానికే పరిమితం సుమా. అలా భావించేవారు తెలివి తక్కువ వాళ్ళేనన్న వాస్తవాన్ని ఈరోజు గమనించాలి. రక్షించబడిన వాళ్ళు, క్రీస్తు రక్తంలో కడిగబడిన వారు, పరిశుద్ధులుగా దేవుని చేత మార్చబడిన వారు, దేవుని చేత క్రీస్తు వలన నీతిమంతులుగా మార్చబడిన వారు, పరలోక రాజ్యంలో పౌరసత్వాన్ని సంపాదించిన వారు, క్రీస్తు వారసుగా ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహము. ఏలుబడి చేసేవారు దాసులు కాదు. రక్షణ లేనివారు, బాప్తిస్వం పొందని వారు, క్రీస్తు రక్తంలో కడుగబడని వారు, యేసును నిజరక్షకునిగా అంగీకరించని వారు, పరలోక పౌరసత్వాన్ని సంపాదించలేని వారు, క్రీస్తు పిల్లలుగా మార్చబడలేని వారు లోకానికి, పాపానికి, సాతానికి దాసులే. వాళ్ళకి ఏలుబడి చేసేటువంటి స్థాయి, స్థితి ఈ లోకంలో ఎంత మాత్రము లేదు. కానీ యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరికి, రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే భాగ్యము, అర్హత ఏమిటో తెలుసా? రాజరికము, రాజులైన యాజక సమూహము, రారాజైన యేసుక్రీస్తు యొక్క పిల్లలు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గిన్నిస్ బుక్లో పేర్లు రావడానికి, ప్రపంచం గుర్తించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ పరలోక రాజ్యంలో, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలన్న ఆశ నీకుండాలి. ప్రపంచంలో ఏదో ఘనతను సాధించి గిన్నిస్ బుక్లో ఎక్కినంత మాత్రం నీకు పరలోకం రాదు. నీవు ఏలుబడి చేయలేవు. ఎంత గిన్నిస్ బుక్లో ఎక్కినా, ఎంత ఈ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న లోకానుసారంగా నీ జ్ఞానముతో, అది ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకే సుమా. అసలైన ఘనత, అసలైనటువంటి ఆధిక్యత, అసలైన భాగ్యం ఏమిటో తెలుసా?
పరలోక రాజ్య పౌరులుగా మార్చబడటమే. పరలోకంలో దేవుని యొద్ద ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఎవరి పేరు లిఖించబడుతుందో వాళ్ళే ధన్యులు, వాళ్ళే ఏలుబడి చేసేవాళ్ళు. ఆ జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడినప్పుడు అసలైనటువంటి ఘనులు వాళ్ళే నా ప్రియ దేవుని బిడలారా. కాబట్టి ఈ అరణ్యం ఎడారి లోనే దేవుని మార్గాన్ని, రాజమార్గాన్ని సిద్ధపరిచి ప్రయాణం చేయమంటున్నారు. అంటే ఈ లోకంలో జీవించుచున్నప్పుడే మనము క్రీస్తు నడిపించే రాజమార్గంలో నడవాలి. పరలోకానికి, జీవానికి చేర్చే నిత్య జీవ మార్గాన్ని నడిపించేటువంటి రాజమార్గంలో మనం నడవాలి. అయితే ఈ మార్గంలో నడవాలి అని అంటే, ఈ మార్గంలో దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనలో పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి మనలను ఈ రాజ్య మార్గంలో నడిపిస్తారు. ఈ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, పరలోక రాజ్య మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడే స్వయంగా మనలను అన్ని విధాలుగా పరిశుద్ధపరుస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకిస్తూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలారా, సరిచేస్తూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలారా. ఎందుకంటే ఈ రాజమార్గంలో నడవాలి అని అంటే రెండే రెండు అర్హతలు, ఆధిక్యతలు ఖచ్చితంగా ఉండాలి ఒక వ్యక్తికి. ఒకటి రక్షణ ఉండాలి, నీటి బాప్తిసం పొందడమే రక్షణ. రెండవది పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళే ఈ మార్గంలో సక్రమంగా ముందుకు నడవగలుగుతారు. ఈ రాజమార్గాన్ని నడవాలి అనంటే రెండు అర్హతలు. ఒకటి రక్షణ, అంటే యేసును అంగీకరించిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, పరలోక రాజ్యం జీవ గ్రంథంలో పేర్లు లిఖించబడిన వాళ్ళే. ఫస్ట్ రక్షణ, యేసును అంగీకరించడమే రక్షణ. రెండవ అర్హత కూడా కంపల్సరీ ఉండాలి. ఏంటో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత. ఈ పవిత్రత, పరిశుద్ధత ఎవరి నుండి వస్తుంది? ఎలా వస్తుంది? రక్షించబడినప్పుడు దేవుడు మన పాపాలన్నీ క్షమించి ఆయన రక్తంలో కడుగుతారు. అంత మాత్రం తాగిపోకూడదు. మనం పరలోక రాజ్యాన్ని చేర్చబడేంత వరకు మనుషులముగా తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, పవిత్రంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. అందుకే ఈ రాజమార్గాన్ని నడవాలంటే రక్షణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాజమార్గాన మనల్ని చక్కగా నడిపిస్తారు నా ప్రియ దేవుని బిడలారా. అయితే ఈ రాజమార్గాన నడిచేటప్పుడు దేవుడే మనలో ఉన్నటువంటి వాటన్నిటిని సరిచేస్తూ, పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ నడిపిస్తూ ఉంటారు. ఫస్ట్ ఎలాగూ దేవుడు మనలను మార్చుతారు ఈ రాజమార్గంలో నడుస్తున్నప్పుడు అని గనక ఆలోచన చేస్తే, ఖచ్చితంగా మనం ఈ రాజమార్గంలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను మార్చుతారు. క్రీస్తు పోలికలోనికి మార్చుతాడు, సంపూర్ణులుగా మార్చుతాడు. ఈ లోకంలో సంపూర్ణులుగా క్రీస్తు వలె మార్చబడితేనే పరలోకంలో చేర్చబడతాం. ఒకేసారి మనం మార్చబడలేము, మనుషులం కాబట్టి ఈ రాజ మార్గంలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయా రీతిలుగా సంపూర్ణతలోనికి నడిపిస్తారు, సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చుతారు. పరిపూర్ణులుగా మార్చటానికే ఈ రాజమార్గము నా ప్రియ దేవుని బిడల. పరిపూర్ణులుగా మార్చేది క్రీస్తు ఆ యొక్క వలె మార్చేదే ఈ రాజమార్గము. ఎలా మారుస్తారు? మనం ఏ విధంగా మార్చబడాలి రాజమార్గంలో వెళ్తున్నప్పుడు? చక్కగా ఈ రాజమార్గం అనేది సరళమైన మార్గమే, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోవాలి, దొడ్డిదారి ఉండదు. రాజమార్గం అని అంటే సరళమైన మార్గమే, ఒకే వే, అదే యేసు మార్గము. యేసును అనుసరిస్తూనే వెళ్ళాలి. యేసే ఈ లోకంలో ఎలా జీవించారో అలా జీవిస్తూనే ఆయన మాదిరిని పోలి నడుచుకోవాలి. అలా నడుస్తూ ఉన్నప్పుడు
మనలో ఉన్నటువంటి ఆటుపోటులు లోపాలన్నిటినీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సరిచేస్తూనే ఉంటారు, మార్చుతూనే ఉంటారు. ఎలా మార్చుతారు, మనం ఎలా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అని అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం ప్రకారము మనము మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అని రాయబడి ఉన్నది. ఈ విధంగా మనం మార్చబడాలట. దేవుడు అంటున్నాడు, అరణ్యము ఎడారి అనబడి ఈ లోకములో ఉండగానే నా మార్గాన అనగా రాజమార్గాన నడవాలి, నేను మిమ్మల్ని నడిపిస్తాను. అయితే ఈ అరణ్యము ఎడారి అనేది లోయలతో ఎత్తు పల్లాలతో వంకర టింకరగా కరుకుగా ఉంటుంది, కొన్ని చోట్ల నునుపుగా ఉంటుంది. ఒడిదుడుకులు కలిగినటువంటి ప్రయాణమే అరణ్యము ఎడారి యాత్ర అనంటే. ఈ రాజమార్గం అంటే మన ఆత్మీయ యాత్ర. అది అరణ్యంలోనే ఉంటూ ఆత్మీయ యాత్రను మనం కొనసాగించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. లోకంలోనే ఉంటూ ఒక ప్రత్యేకమైన ఆత్మీయ యాత్రను మనం కొనసాగించాలి. ఈ లోకంలోనే జీవిస్తూ క్రీస్తు బిడలుగా యేసును అంగీకరించిన వాళ్ళగా ప్రత్యేకంగా జీవిస్తూ మనము ఈ రాజ్య మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకు ఉండాలి. అయితే ఇక్కడ అరణ్యంలో కూడా మనం యాత్రను కొనసాగిస్తున్నప్పుడు, ఈ క్రీస్తు మార్గం అనే రాజమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యము ఎడారులు ఎలాగైతే లోయలు ఎత్తుపల్లాలు కరుకులు నునుపులు అన్నీ ఉంటాయో, ఈ లోకంలో కూడా మనుషులమైనటువంటి మనలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో కూడా చాలా చాలా రకాలైన మార్పులు ఉంటాయి. ప్రారంభంలో మన పుట్టుకతు నుండి యేసును అంగీకరించేంత వరకు ఉన్నటువంటి ప్రవర్తన సరళి వేరుగా ఉంటుంది. అయితే రక్షించబడిన తర్వాత ఒకేసారి క్రీస్తు వలె మార్చబడతామని అంటే కాదు. మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక, మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు అనేక రకాలుగా ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తు పోలికలోనికి మార్చుతూనే ఉంటారు, పరిపూర్ణులయ్యేంత వరకు మార్చుతూనే ఉంటారు. అయితే ఎలా మార్చబడాలని కోరుకుంటున్నారనంటే, ప్రతి లోయను ఎత్తు చేయాలి. అంటే రాజమార్గంలో నడుస్తున్నప్పుడు ఇంకా గతంలో ఉన్నటువంటి పాపాలు కానీ, లోపాలు కానీ, బలహీనతలు కానీ, గతంలో పడిపోయిన స్థితి కానీ మళ్ళా ఏదైనా ఉంటే ఈ రాజమార్గంలో నడుస్తున్నప్పుడే వాటన్నిటిని మనము సరి చేసుకోవాలి. ఈ రాజమార్గం అనేది దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత సరి చేయబడేటువంటి మార్గము కూడా. అందుకే పరిపూర్ణులు చేసేటువంటి మార్గం అని అంటుంది. ప్రతి లోయ ఎత్తు చేయబడాలంటే మనలో ఉన్నటువంటి పాత రోత బ్రతుకు ప్రతిదీ కూడా, మనలో ఉన్నటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి లోపము, ప్రతి పాపము, ఆత్మ సంబంధమైన ప్రతి బలహీనత, ప్రతి పడిపోయిన స్థితి, దిగజారిన స్థితి సరిచేయబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా. బలహీనమైనటువంటి ఆత్మ కలిగిన వాళ్ళముగా ఉంటే బలమైన ఆత్మ కలిగిన వాళ్ళముగా మార్చబడాలి ఈ రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడే. ఏదైనా పడిన స్థితి ఉంటే ఈ మార్గంలో కొనసాగుతున్నప్పుడే దేవుని యొద్ద సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, ఈ లోయ నీలో ఉంది, ఈ బలహీనత నీలో ఉన్నది, ఈ పడిన స్థితి నీలో ఉన్నది, ఈ లోపం నీలో ఉన్నది, ఈ పాపం నీలో ఉన్నది, దేవునికి వ్యతిరేకమైన నీలో ఉన్నవని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ, వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉంటే మనము మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తు చేసుకోవాలి, సరి చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. లోయలాగున్నటువంటి ప్రతి లోపాన్ని మనం ఎత్తు చేయాలి, సరి చేసుకోవాలి. ఆత్మ ఫలాలు లేని స్థితి ఉంటే ఈ మార్గమును నడుస్తూనే పరిశుద్ధాత్మకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ
క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఆత్మ ఫలాలు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. రెండవది, ఎలా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు? ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ప్రతి పర్వతము ప్రతి కొండ అణచాలట. మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారం అనేటువంటి పర్వతాలు, కొండలు అణిచివేయబడాలి. మనుషులముగా అప్పుడప్పుడు మన ఆత్మీయ ప్రగతి గొప్పగా ఉన్నప్పుడో, లేదా అనేకమైన ఆశీర్వాదాలను మనము అనుభవిస్తున్నప్పుడో, ఇంకా ఏవేవో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి ఒకవేళ అప్పుడప్పుడు ఆత్మీయంగా మనము గర్వపడుతున్నామేమో, అహంకారంగా ప్రవర్తిస్తున్నామేమో. అయితే ఆత్మీయులకు గర్వము, అహంకారం ఉండకూడదు. అందుచేత దేవుడు అంటున్నాడు, ఈ రోజున నా మార్గమును నడుస్తున్న నా పిల్లలైన మీరు పర్వతాల్లాగా, కొండల్లాగా మీలో గర్వము, అహంకారమైన మనస్సు ఉంటుంది కాబట్టి వాటిని రోజున అణిచివేయండి. నా మార్గంలో గర్వము, అహంకారం ఉండదు. నా మార్గంలో ఏ పాపము, ఏ లోపము ఉండదు. రాజమార్గంలో ఉండేదంత పవిత్రత, పరిశుద్ధతే. పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు రాజమార్గంలో. ఈ రాజమార్గంలో మనకు ముందుగా నడుస్తుంది పరిశుద్ధుడని యేసయ్య. ఆయన వెనక అడుగులో అడుగు వేస్తూ నడవాలంటే ఆయన వలె పరిశుద్ధత కావాలి. ఆయన వలె మనలో ఏ లోపం, ఏ పాపం ఉండకూడదు. ఆయన వలె దీన మనస్సును మనం కలిగి ఉండాలి సుమా. కాబట్టి మనలో ఉన్న పర్వతాలు, కొండల్లాంటి గర్వం, అహంకారమైన మనస్సు, స్వభావము అణిచివేయబడాలి, మనలో నుంచి తొలగించాలి. మూడవదిగా, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చేయబడాలట. వంకరవి చక్కగా ఉండాలి. రాజమార్గం అనేది వంకర టింకరగా ఉండేది కాదు. ఈ లోకము వంకర టింకరగా ఉంటుంది, కానీ అరణ్యము, ఎడారిలో వంకర లోయలు ఉంటాయి, కానీ వంకర టింకరమైన దారులు ఉంటాయి. కానీ ఈ లోకంలో ఉన్న, అరణ్యంలో ఉన్న దేవుడు ముందుగా నడుస్తున్నప్పుడు మనకు ఏవేవైతే వంకర టింకర మార్గాలు ఉన్నాయో, అడ్డుబండలు ఉన్నాయో, వాటన్నిటినీ మనకు ముందుగా నడుస్తున్న దేవుడు వాటిని తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి స్థితిని గమనించుకుంటూ, వంకర బుద్ధి, వంకర స్థితి లేకుండా, అటు ఇటు తిరిగేటువంటి బుద్ధి లేకుండా చక్కగా యేసుక్రీస్తు వెనకే మనం నడిచేవారం ఉండాలి. వంకర మార్గము అంటే ఏమిటో తెలుసా? కుడి ఎడమలకు తొలగిపోయే మార్గము. సగం లోకము, సగం భక్తి అనేటువంటిది. అందుకనే సామెతల గ్రంథము 4:27 స్పష్టంగా రాయబడి ఉన్నది, నీవు కుడికి గాని ఎడమకు గాని నీ పాదములను తొలగిపోనియొద్దు. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీవు నీతో ఉన్న ఇశ్రాయేలు కనానులోకి చేర్చబడాలంటే ఒక్క విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ధర్మశాస్త్రానుసారముగా చక్కగా నడుచుకో అంటూ అక్కడ రాయబడి ఉంటుంది. చక్కనైన మార్గమేది? వాక్యానుసారమైన మార్గము, క్రీస్తు మార్గము, క్రీస్తును అనుసరించేటువంటి మార్గం. ఆత్మానుసారమైన మార్గమే చక్కని మార్గం. కుడి ఎడమలకు తొలగిపోయేది వంకర మార్గము, సాతానుడు మార్గము. కుడి ఎడమలకు తొలగిపోతే సగం వాక్యము, సగము లోకము, సగం మన ఇష్టాలు, సగం మన సొంత ఇష్టము, సగమేమో దేవుని చిత్తం. అంటే అది పనికిరాదు రాజమార్గంలో నడవటం. ఈ విధంగా కుడి ఎడమలకు తొలగిపోతూ ఉంటే రాజమార్గంలో నడవలేవు సుమా. తొట్టిల్లిపోతావు. తొట్టిల్లిపోయావా మరలా గతంలోనికి లేదా వెనక్కి వెళ్ళిపోతావు, జారిపోతావు. రాజమార్గము నడిచేటప్పుడు వెనక్కి వెళ్ళకూడదు, ఆగిపోకూడదు. గమ్యానికి చేరేటంత వరకు
వెళుతూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ లోకంలో మనం జీవించున్నంత కాలము క్రీస్తు రెండవ రాకడ వరకు రాజమార్గం నడుస్తున్న మనందరము ప్రయాణాన్ని కొనసాగించే వారంగా ఉండాలి, సరి చేసుకుంటూనే ఉండాలి, దేవుని చేత సరి చేయబడుతూనే ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వంకరవి చక్కగా ఉండాలి. ఒకవేళ మన భక్తి, మన విశ్వాసము వంకర టింకరగా, కుడి ఎడమలకు తొలగిపోయినదిగా, సగం లోకము సగం భక్తిగా, అల్ప విశ్వాసం అవిశ్వాసాలుగా, అవిధేయులముగా ఉంటే అది వంకర మార్గమే, అది వంకర బ్రతుకు, వంకర ప్రవర్తన. ఆ వంకరగా ఉన్నటువంటి మనది, అటు ఇటుగా ఊగిపోయేటువంటి భక్తిగా ఉన్నటువంటి మన భక్తి జీవితము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు చక్కని మార్గమైన రాజమార్గం, వాక్యానుసారమైన మార్గంలో మనము నడుస్తూ సరి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి వంకర ప్రవర్తన, వంకర క్రియల, వంకర చూపునంతా చక్కగా సరి చేసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కుడి ఎడమలకు తొలగిపోకూడదు, లోకంలోనికి జారిపోకూడదు, అల్ప విశ్వాసంలోకి జారిపోకూడదు. విధేయులముగా క్రీస్తు వెనకే మనము అడుగులు అడిగి వేసుకుంటూ వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన మార్గంలో క్రమముగా నడుచుకునేటువంటి వారం ఉండాలి. రాజమార్గం ఒక క్రమము కలిగిన మార్గము. కాబట్టి మనలో ఉన్న వంకర టింకర బ్రతుకుని చక్కగా మార్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే కరుకైనవి సమముగా చేయబడాలి. ప్రారంభంలో మాట్లాడి ఉన్నారు దేవుడు. రాజమార్గం అనేది సరళమైన మార్గము, సమమైన మార్గము. అంటే ఏమిటి అని అంటే మార్పు ఉండదు, పవిత్రతలో మార్పు ఉండకూడదు, విశ్వాసంలో మార్పు ఉండకూడదు, భక్తిలో మార్పు ఉండకూడదు. ఒకే లెవెల్లో వెళ్ళాలి. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోకి వెళ్ళాలి. విశ్వాసంలో నుంచి మరింత దృఢమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. ఆ విధమైన మార్పు ఉండాలి, కానీ వెనక్కి తగ్గే స్థాయి ఉండకూడదు నా ప్రియ దేవుని బిడ్డలారా. కరుకైనవి అని అంటే కఠినమైనవి, కఠిన హృదయం, కఠినత్వం, బండబారిన హృదయం, మొండితనము, ఇవన్నీ మనలో మార్చబడాలి. కరుకైనటువంటి స్వభావము, మూర్ఖ స్వభావము, మూఢత్వము, కఠినత్వము, దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని విశ్వసించలేనటువంటి మూర్ఖత్వము, కఠినత్వము, ఇతరులను ప్రేమించలేని బండలాంటి స్వభావము, మనస్సు, నువ్వు ఏదనుకుంటున్నావు అదే మొండి లాంటి హృదయము రాజమార్గం నడుస్తున్నప్పుడు నీకు ఉండకూడదు. కాబట్టి మనలో ఉన్న కరుకైనవి, కఠినమైనవి, బండలాంటివి, మొండితనము, మూర్ఖత్వం లాంటివన్నీ సమము చేయబడాలి, మెత్తని చేయబడాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కఠినత్వం మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు మెత్తని మనస్సు కలిగినటువంటి దేవుడు, ఏక మనస్సు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే క్రీస్తు లాంటి దీన మనస్సును, సాత్వికమైన మనస్సును, తగ్గింపు మనస్సును మనం కలిగి ఉండాలి తప్ప కరుకైన మనస్సు, కఠినత్వం మనలో ఉండకూడదు. బండబారిన హృదయం మనకు ఉండకూడదు. క్రీస్తు వలె మనం ఇతరులను ప్రేమించాలి. శత్రువును కూడా మనం ప్రేమించగలగాలి. ఎప్పుడు దేవుని ఎదుట మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఇతరుల ఎడల మనం తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి కరుకైనవి, కఠినమైనవి మనలో నుంచి తొలగించబడి సమమైనటువంటి క్రీస్తు మనస్సు, దీన మనస్సు కలిగినటువంటి ఆత్మీయ స్థితిని కలిగి మనం ఈ రాజ్య మార్గంలో ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పరలోక రాజ్యం చేర్చబడాలంటే మత్తయి సువార్త 5:3 వేసే ధన్యతల్లో చెప్తున్నారు. మొట్టమొదటి ధన్యత, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ రాజమార్గంలో మనం నడుస్తున్నప్పుడు దీనులముగా నడవాలి. ఆత్మలో దీనత్వాన్ని కలిగి నడిచే వారం ఉండాలి. తగ్గింపు, సాత్వికాన్ని కలిగి మనం జీవించాలి. ఈ రాజమార్గంలో నడుస్తున్నప్పుడు, క్రీస్తుని పోలి నడుస్తున్నప్పుడు, ఈ లోకంలో యేసయ్య జీవించినప్పుడు దీనుడుగా, సాత్వికుడుగా జీవించినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఈ రోజున అనేక మంది ఆత్మీయులని చెప్పుకుంటున్న వారిలో కఠిన స్వభావం ఉంటుంది, కుడి ఎడమలకు తొలగిపోయే స్వభావం ఉంటుంది, ఆత్మలో పడిపోయిన స్థితి కూడా ఉంటుంది, ఆత్మలో బలహీనతలు ఉంటున్నాయి, గర్వము, అహంకారం ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా
క్రీస్తును అంగీకరించాక ఆయన్ని పోలి నడుచుకుంటున్నాగా ఈ రాజమార్గం నడుస్తూ ఉన్నప్పుడు, పరలోకానికి చేర్చేటువంటి రాజమార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనలో సరి చేయబడాలి. ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడే. అలాగే అసలు ఈ లోకంలో అరణ్యం వంటి ఈ లోకంలో జీవిస్తూ రాజమార్గంలో ప్రయాణం చేయటము సులభమా, సాధ్యమా అని అంటే సాధ్యమే నా ప్రియ దేవుని బిడ్డలారా. దేనిని బట్టి సాధ్యం? మనల్ని బట్టి సాధ్యం కాదు. మన శక్తి, మన భక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలను బట్టి ఈ రాజమార్గంలో ప్రయాణించి పరలోకానికి చేర్చబడటం అంటే అసాధ్యమే అని చెప్పాలి. ఖచ్చితంగా అసాధ్యం, మన వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తులకు రాజమార్గంలో ప్రయాణం చేయటం అతి సులభమైన పని, అతి సులభము. ఎందుకంటే నడిచేది నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీకు ముందుగా నడుస్తూ నడిపిస్తారు. అందుకే కొన్ని చోట్ల దేవుడు అంటారు, నా దూతని మీకు ముందుగా పంపిస్తానని. మనకు ముందుగా పంపిస్తానన్న దూత ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆయన మనలో నివసిస్తారు, మనతో ఉంటారు, మనకు ముందుగా నడుస్తారు, మన చుట్టూ ఆవరించి ఉంటారు నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాజమార్గాన మనము దేవుని చేత సరిచేయబడుతూ, పరిశుద్ధులముగా మార్చబడుతూ, పవిత్రంగా జీవిస్తూ, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ప్రయాణము కొనసాగించగలము. పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు కూడా ఈ రాజమార్గంలో ప్రయాణం చేసేవారంగానే ఉంటాము. ఆగిపోము, వెనక్కి వెళ్ళము నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి అంత అత్యంత సూపర్ నేచురల్ పవర్ కలిగినది కాబట్టి. అయితే ఈ పరలోక రాజ్యమార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా మనల్ని సరిచేయటమే కాదు, దేవుడు మనల్ని ఇలా సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకి ముందుగా నడుస్తూ రాజమార్గం నడిపిస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి రక్షించబడి క్రీస్తు రాజమార్గాన పరలోక రాజ్యమార్గాన్ని నడుస్తూ ఉన్నప్పుడు, ఈ అరణ్యం అనబడే ఈ లోకంలో, ఎడారి అనబడే ఈ లోకంలో అనేకమైన ఆటంకాలు, ఒడుదుడుకులు, అడ్డంకులు దుష్టుడు తలపెడతాడు. రెండవది, దేవుడే కొన్నిసార్లు పరీక్షిస్తారు. ఈ పరలోక రాజ్య మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం అనేకమైనవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం అనేకమైనవి ఎదుర్కోవాలి కూడా. ఈ రాజమార్గంలో నడుస్తూనే, ప్రయాణం చేస్తూనే మనం అనేకమైనటువంటి ఆటంకాలను, ఒడుదుడుకులను, అడ్డంకులను ఎదుర్కోవాలి సుమా. కొన్నిసార్లు ఆత్మీయులకు, రక్షించబడిన వాళ్లకు దేవుడే కొన్ని ఒడుదుడుకుల గుండా, కొన్ని ఆటంకాల గుండా, కొన్ని అడ్డంకుల గుండా దేవుడే స్వయంగా సాతానుడికి అధికారం ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటారు. సాతానుడే ఒక్కొక్కసారి ఈ రాజమార్గంలో ప్రయాణం చేయకుండా ఆగిపోవాలని, వెనక్కి జారిపోవాలని అనేకమైన వ్యర్థ ప్రయత్నాలు వాడు మన మీద చేస్తాడు. అగ్ని వంటి బాణాలు కూడా మన మీద వేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. రాజమార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఆత్మీయుడి మీద, రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద వాడు ప్రయత్నాలు ఆపడు. వాడు ఏదో ఒక అడ్డుబండ వేయాలని, ఏదో ఒక ఆటంకాన్ని తీసుకొచ్చి ఈ రాజమార్గంలో, పరలోక మార్గంలోనికి నడవకుండా చేయటానికి, కొనసాగకుండా చేయటానికి, పరలోకం వెళ్లకుండా చేయటానికి, ఆగిపోయేలా చేయటానికి, వెనక్కి వెళ్ళేలా చేయటానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఒకటి. రెండవదిగా, ఈ రాజమార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడే కొన్నిసార్లు మనల్ని సరిచేయటానికి, ఆయన తన శక్తిని రుజువుపరచడానికి, అలాగే మనల్ని ఆశీర్వదించడానికి దేవుడే కొన్నిసార్లు రాజమార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పరీక్షిస్తారు.
సాతానుడు ఆటంకాలు తీసుకొస్తాడు, రెండవదిగా దేవుడు కూడా పరీక్షిస్తాడు ఈ రాజమార్గంలో. ఈ రెండు రకాలైనటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించాలి. రక్షించబడి ఆత్మీయులు అని చెప్పుకున్న మనము రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా క్రమంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, నిత్య జీవానికి చేరాలని మనం ఆశతో ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు, ప్రారంభం నుండి పరలోకం చేరేంత వరకు కూడా దుష్టుడైనటువంటి అపవాది సాతానుడు ఏదో ఒక ఆటంకము, అడ్డుబడని తీసుకొస్తూనే ఉంటాడు. రెండవదిగా దేవుడే కొన్నిసార్లు పరీక్షిస్తుంటారు. సాతాను చేసే ప్రయత్నాలేమో రాజమార్గంలో కొనసాగకుండా చేయటానికి, దేవుడు పరీక్షించే విధానమేమో ఇంకా మనలను రాజమార్గంలో పరిగెత్తేలా చేయటానికి. దేవుడు పరీక్షిస్తే మనలను ఇంకా పరిశుద్ధపరచడానికి, ఇంకా పవిత్రపరచడానికి, ఇంకా దృఢమైన విశ్వాసంలోని తీసుకురావడానికి, ఇంకా మనల్ని పదును పెట్టబడినటువంటి ఆత్మీయులుగా చేయటానికి, ఇంకా మనల్ని రత్నాల వలె మెరుగుపరచబడినటువంటి రత్నాల వలె సానబెట్టడానికి, ఇంకా మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి, ఇంకా మనల్ని ఈ లోకంలో ఆశీర్వదించడానికే, ఘనపరచడానికే ఆయన రాజమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని పరీక్షిస్తారు. ఈ సత్యాన్ని గమనించాలి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరలోక రాజ్య మార్గంలో ఆత్మీయులమైన మనము నడుస్తూ ఉన్నప్పుడు సాతాను తెచ్చే ఆటంకాలు కానీ, దేవుడు పరీక్షించేటువంటి విధానం కానీ ఈ విధంగా ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధమైన ఆటంకాలు, అడ్డంకులు ఒడిదుడుకులకుండా ఒక ఆత్మీయుడు, ఆత్మీయురాలు రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడే ఎదుర్కొంటారు, అనుభవిస్తారు. ఏమిటి అని అంటే శ్రమలు, శోధనలు, లేమి, కరువు, వ్యాధి బాధలు, అవమానాలు, నిందలు, దూషణలు, ఇంకా మనం కలిగి ఉన్నవి సడన్గా మన నుండి దూరం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తుని పోలి రాజమార్గంలో మనం నడుస్తున్నప్పుడే ఇవన్నీ మనకి ఆయా సందర్భాలలో ఎదురవుతూ ఉంటాయి, అనుభవించాల్సి ఉంటుంది, ఎదుర్కొనవలసి ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇవి తాత్కాలికమే, ఇవి కొంతకాలమే. దేవుడు ఎంతవరకు పర్మిషన్ ఇస్తారో ఆ టైం వరకే ఉంటాయి. ఈ పరిస్థితులు అన్నీ కూడా మనకు ఎదుర్కొంటామని, మనకు ఎదురవుతాయని దేవునికి తెలుసు. అంతేకాదు వీటన్నిటి నుంచి ఎలా తప్పించాలో కూడా దేవునికి తెలుసు. అంతేకాదు వీటన్నిటిని జయించేటువంటి శక్తిని ఆల్రెడీ మనలో ఉంచే దేవుడు ముందుగా మనలో పరిశుద్ధాత్మ శక్తిని తన ఆత్మతో నింపే వాటన్నిటిని మనకు ఎలో చేస్తాం. ఈ సత్యాన్ని గమనించి నీవు నీతిమంతురాలుగా, పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, రక్షించబడిన వ్యక్తిగా, ఆత్మీయురాలుగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావేమో, అన్యాయంగా కొన్ని అవమానాలు, నిందలు, దోషాలను అనుభవిస్తున్నావేమో, అన్యాయంగా లేమి, కరువులో కూడా ప్రయాణం చేస్తున్నావేమో, అన్యాయంగా శ్రమలు, శోధనను ఎదుర్కొంటున్నావేమో, అన్యాయంగా నువ్వేమనకపోయినా అనేకులు వచ్చి నీకు అన్యాయం చేసేస్తున్నారేమో, నువ్వు మంచిగా ఉంటున్నా కూడా కావాలని కల్పించుకొని నిన్ను నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, అనేకమైన నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటూ అనేకమైన వ్యాధి బాధలు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో యోగు భక్తుల్లాగా. అయితే నా ప్రియ దేవుని బిడలారా, ఇవన్నీ మీరు ఎదుర్కొనటము ఇవి దేవునికి తెలిసే ఎలా చేయబడ్డాయి. అయితే వీటన్నిటిని జయించే శక్తి ఆల్రెడీ దేవుడు మీలో ఉంచి ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈ విషయాన్ని గమనించాలి. రక్షించబడిన బిడలకు శ్రమలు వస్తున్నాయనంటే వాటిని జయించే శక్తి ముందుగానే దేవునిలో ఉంచి ఈ ఆటంకాలను ఎలో చేస్తున్నారు. మనం భరించలేని శోధనలు దేవుడు మనకు ఎలా చేయరు. మనల్ని బాధించడానికి దేవుడు శోధనలో కూడా నడిపించాడు. మనము వాటిని మనంతట మనము జయించలేము, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జయించేలా దేవుడు మనకు సహాయం చేస్తారు.
అవమానాలను ఎలో చేసిన దేవుడు, నిందలు దోషాలను ఎలో చేసిన దేవుడు, శ్రమల గుండా ప్రయాణం చేయమని దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, దేవుడే అనుమతిస్తూ ఉన్నప్పుడు, దేవుడేమి మనల్ని శోధించడానికి కాదు, కానీ అంతకు మించిన శక్తి మనలో ఉంచే వాటిని ఎలో చేశారు. తప్పక వాటన్నిటిని నువ్వు జయిస్తావు. దేవుడే నువ్వు జయించేలా చేస్తాడు అన్న వాస్తవాన్ని ఈ రోజున గమనించాలి. అయితే నువ్వు ఎదుర్కొన్న అవమానాలు, నిందలు, దూషణలు, శ్రమలు, వ్యాధి బాధలు, లేమి, కరువు కాటకాలని అవి దుష్టుడు తీసుకొచ్చినా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నా తాత్కాలికమే. ఎందుకు పరీక్షించబడుతున్నావు? ఎందుకు దేవుడు నీపై దుష్టునికి అధికారం ఇచ్చాడు కొంతకాలం అనంటే, నెక్స్ట్ లెవెల్కి నిన్ను తీసుకెళ్ళటానికి, ఆత్మీయ ప్రగతిలో నువ్వు ఇంకా ముందుకు కొనసాగడానికి, గొప్ప ఆధిక్యతని కలగచేయబోతున్నాడు. ఏలుబడి చేసే స్థాయికి దేవుడిని నడిపించబోతున్నాడు. నీకు అనేక మందిని స్వయంగా అప్పగించబోతున్నాడు. ఓర్పు సహనముతో ఈ రాజమార్గంలో వీటిని ఎదుర్కొంటూనే జయించే వరంగా మనం ముందుకు కొనసాగాలి. ఇవి వచ్చినప్పుడు కృంగిపోతూ ఆగిపోకూడదు. నీ ముందు దేవుడు నడుస్తున్నాడు, నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఇవి ఎదుర్కొంటున్నప్పుడు కృంగిపోయి మూలన కూర్చోకూడదు. నేను ఇక నడవలేని, ప్రయాణం చేయలేని భక్తిలో, ఈ భక్తి మార్గంలో అంటూ వెనక్కి కూడా జారిపోకూడదు, ఆగిపోకూడదు. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి. కొనసాగించువాడు యేసుని ముందు నడుస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని గమనించాలి. అయితే వీటికి ఒక కాల పరిమితిని దేవుడు నిర్ణయించాడు. ఆ కాల పరిమితి అయిపోయాక, దేవుని తగిన సమయం వచ్చాక నీ నిందకు ప్రతిగా ఘనతనివ్వబోతున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ధరింపచేయబోతున్నాడు. ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. అవమానించిన వాళ్ళ ఎదుటనే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ తల పైకి లేవనెత్తబడాలన్నది దేవుని చిత్తం. నిన్ను ఎత్తైన శిఖరాగ్రాన కూర్చుండబెట్టాలన్నది దేవుని చిత్తము. నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నిలబెట్టాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అక్కడికి నువ్వు ఎక్కి వెళ్ళాలంటే, ఆ స్థితిని నువ్వు అనుభవించాలంటే, దేవుడు ఎలో చేసినటువంటి అవమానాలు, నిందలు, శ్రమల గుండా కూడా నువ్వు సంతోషముతో అంగీకరించి ఈ రాజ్య మార్గంలో ముందుకు కొనసాగేలా చేయాలి. ఆగిపోవద్దు, కృంగిపోవద్దు, వెనక్కి జారిపోవద్దు, కదిలిపోవద్దు. విశ్వాసంలో నా ప్రియ స్నేహితురాలు, దేవునికి ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోవద్దు. నీకు ఈ పరిస్థితులు రాగానే దేవుడు నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. కృంగిపోవద్దు. దూషించి అవమానించిన వాళ్ళు మనమేమి వాళ్ళ మీద ఆయాసపడవద్దు, కానీ మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉందాం. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి భాగ్యం ఏమిటో తెలుసా? నూతన యెరూషలేములోనికి వెళతాము, పరలోకంలోనికి చేర్చబడతాము. వీటన్నిటిని జయించిన వారముగా అక్కడ యేసేతో పాటు సింహాసనాలను మనం అధిరోహించగలుగుతాము. పరలోక రాజ్యంలో కూడా ఏలుబడి చేసేటువంటి రాజులను యాజక సమూహంగా దేవుడు మనలను ఉంచబోతున్నారు, సిద్ధపరచబోతున్నారు. నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు నిన్ను అధికారవంతమైన స్థితిలోనికి నడిపించడానికే ముంగుత్తుగా దేవుడు ఈ శ్రమల గుండా నిన్ను ప్రయాణం చేయిస్తున్నారు. రాజమార్గము ఇరుకు మార్గం అని ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇరుకు ఉంటుంది, కానీ అదే ఇరుకులో నిన్నుంచడు. ఇరుకు వచ్చిందంటే నీకు ముందు విశాలత ఉన్నది. దేవుడు నీ పక్కన విశాలమైన మార్గాన్ని సిద్ధపరిచే ఇరుకులో గుండా కొంతకాలం ప్రయాణం చేస్తున్నారు. ఈ ఇరుకు తర్వాత నీకు విశాలతే, ఈ లేమి తర్వాత నీకు సర్వ సమృద్ధే, ఈ కరువు తర్వాత సమృద్ధి, అలాగే ఈ దుఃఖం తర్వాత నీకు సంతోషము, ఈ నిందల తర్వాత, అవమానాల తర్వాత నీకు ఘనత ఘనత ఘనత. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా ఈ దేవుని యొక్క కాల పరిమితి ముగియగానే ఒక్క క్షణము కూడా నువ్వు భరుస్తున్న అవమానాల్లో నువ్వు ఉండలేవు నా ప్రియ స్నేహితుడా. కాబట్టి ఈ రోజున ఈ మార్గాలు కూడా ప్రయాణం చేస్తున్నా, నీవు రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నావని జ్ఞాపకం ఉంచుకో. రాజమార్గం నడిచే వాళ్ళు ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే. వీటి తర్వాత దేవుడు ఒక విలాసవంతమైన జీవితంలోనికి నేను అడిగి పెట్టించబోతున్నాడు.
దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందరూ నిన్ను గుర్తించేలా దేవుడు చేయబోతున్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశము. వీటి తర్వాత ఈ సత్యాన్ని ఈ రోజున గమనించాలి. ఇంకా బైబిల్లో ఎవరైనా ఈ రాజమార్గం నడిచిన వారు ఉన్నారా? ఇటువంటి క్రీస్తు మార్గాన నడుస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఇటువంటి వాటిని ఎదుర్కొని రాజమార్గాన్ని ప్రయాణం చేసి నూతన యెరూషలేము చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమృద్ధిలో ప్రవేశించిన వారు ఎవరైనా ఉన్నారా? ఆశీర్వాదాలు అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమాధానాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా బైబిల్లో ఉన్నారు. బైబిల్లో ఆధారాలు లేకుండా ఏదీ లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుని చేత రాజమార్గంలో గుండా ప్రయాణం చేయించబడుతున్నారు. ఇశ్రాయేలీలు ఎవరు అని అంటే దేవుని స్వాస్థ్యము, దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగము, దేవుని యొక్క భాగమై ఉన్న ప్రజలు, దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులు, దేవుడే ఏరుకొని కోరుకున్నటువంటి ప్రజలు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఈ కోట్ల జనాభాలో ఏరుకొని కోరుకొని నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నువ్వు బహు ప్రియుడవు దేవునికి, నువ్వు బహు ఇష్టుడవు, ఇష్టురాలవు దేవునికి. నువ్వు దేవుని భాగమై ఉన్నావు. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. గుర్తించుకో. మనుషులు కాదు నిన్ను సెలెక్ట్ చేసుకుంది. దేవుడే నిన్ను ముందుగానే అనాది సంకల్పంలోనే నువ్వు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు తన ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలిచి ఉన్నాడు. గుర్తించు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తల్లి నిన్ను. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సహోదరుడా నిన్ను. నీవు ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఆ ప్రత్యేకమైన వ్యక్తిగానే రాజమార్గంలో నడవాలి అన్నది దేవుని చిత్తము. ఇశ్రాయేలీలను దేవుడు ఇష్టపడి కోరుకున్నటువంటి జనాంగం. వారిని దేవుడు పాపము, బానిసత్వము, లేమి, కరువు, ఆశీర్వాదాలు లేని స్థితి, వ్యాధి బాధలు, దుఃఖము, శ్రమ పెట్టబడుతున్నటువంటి ఐగుప్తు అనబడేటువంటి ఆ బానిసత్వపు బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు ఒక రోజున. ఐగుప్తు అనంటే లోకము. ఈరోజు చెప్పుకున్న అరణ్యము, ఎడారి వంటిది ఇశ్రాయేలీలకు ఐగుప్తు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో జీవించినంత కాలము 430 సంవత్సరాలు. అదొక రకమైన అరణ్యము. వాళ్ళ ఆశలు నెరవేర్చబడలేని స్థితి, శత్రువుల కింద అణిగి మణిగి ఉండేటువంటి స్థితి, శత్రువు చేత దోచబడుతున్నటువంటి స్థితి, లేమి, కరువు, కాటకాలు, స్వతంత్రత లేని జీవితాలు. వాళ్ళపై ఏలుబడి చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళపై ఎవరైతే ఏలుబడి చేస్తున్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాల్సిందే. అటువంటి బానిసత్వపు బ్రతుకు ఇశ్రాయేలుది. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు కాబట్టి, దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశారు కాబట్టి ఆ బానిసత్వపు బ్రతుకు నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున నిన్ను నన్ను పాపపు బ్రతుకు నుండి విడిపించినట్లుగా, పాపంకి సాతానికి, లోకానికి దాసులమైనప్పుడు దేవుడు మన కొరకు సిలువలో, యేసయ్య మన కొరకు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మనము కూడా లోకం నుండి, సాతాను నుండి, ఈ యొక్క పాపం నుండి వేరు చేయబడ్డాము, ప్రత్యేకించబడ్డాము దేవుని కొరకు. దేవుడే తన స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొనబడినటువంటి జనాంగము మనము మామూలు వ్యక్తులము కాదు. ఏదో క్రైస్తవులను చులకనగా చేస్తున్నారే వాళ్ళు అనుకుంటున్నట్టుగా నువ్వు తేలిక దానవు కాదు, తేలిక వాడవు కాదు, నువ్వు దిక్కులేని వాడవు కాదు, దరిద్రుడు కాదు. నీకు అండ, కొండ, బండ అయిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. నువ్వు ఒంటరివి కానే కాదు నా ప్రియ స్నేహితురాల. నీతో యేసయ్య ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సత్యాన్ని గమనించాలి. ఆ విధంగా ఆ బానిసత్వపు బ్రతుకుల్లో నుంచి, ఐగుప్తుల నుంచి, లోకంలో నుంచి దేవుడు ప్రత్యేకించాడు, వేరుపరిచాడు. ఎందుకు? ఈ లోకంలో ఉంటూనే
ఈ అరణ్యంలో యాత్ర కొనసాగిస్తూనే దేవుడు తన మార్గాన నడిపించాలని. అయితే ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడిపించింది ఎందుకో తెలుసా? స్వతంత్రులుగా చేయటానికి. ఎందుకు ఇశ్రాయేలులను బానిసత్వం నుంచి విడిపించాడు? అక్కడ వాళ్ళు ఏవేవైతే అనుభవించారో, ఎంత కఠిన బాధను అనుభవించారో, ఎంత బానిసత్వాన్ని అనుభవించారో, ఎన్ని లేమి కరువులను అనుభవించారో, ఎంత రోదన వేదనను అనుభవించారో, వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేయటానికి, వాటికి మించినది, వాటికి భిన్నంగా ఉండేటువంటి కనాను వంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశపెట్టడానికే, దానికోసమే ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఎందుకో తెలుసా? సర్వ సమృద్ధిని అనుగ్రహించడానికి, ఆశీర్వాదాలను దేవుడు మనం అనుభవించాలని కోరుకుంటున్నాడు. సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి, సంపూర్ణమైన సంతోషము దేవుడు మనకు అనుగ్రహించడానికి, నిత్య జీవాన్ని మనకు ప్రసాదించడానికి, మనల్ని కూడా కనాను వంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిలబెట్టడానికి, పరలోకం చేర్చడానికి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము సర్వ సమృద్ధిలో జీవించడానికి, సంతోషంగా సమాధానంగా జీవించడానికి, పరలోకం నుండి అనుభవాలన్నీ మనం ఈ లోకంలో అనుభవించాలన్నది దేవుని చిత్తము. అయితే ఇశ్రాయేలులను దేవుడు విడిపించి అరణ్యంలో గుండా నడిపిస్తున్నారు. అరణ్యం అని అంటే లోకం అని చెప్పుకున్నాం. ఈ లోకంలో ఉంటూనే దేవుడే వారికి ముందుగా నడుస్తూ వారిని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఒక సత్యాన్ని గమనించాలి. ఇశ్రాయేలీలు కనానులోనికి ప్రవేశించాలి అని అంటే కొన్ని ఆటంకాలు, అడ్డుబండలు, ఒడుదుడుకులు దేవుడే వాళ్ళ ముందు ఉంచున్నారు. అవి దాటితేనే కనానులోనికి ప్రవేశించాలి. వాటిని దాటకుండా దొడ్డిదారిని మాత్రం కనానులోకి వెళ్ళకూడదు. వేరు మార్గాల్లో కనానులోనికి వెళ్ళకూడదన్నది దేవుడు ఉద్దేశించిన ప్రయాణము. దేవుడు ఉద్దేశించిన రాజమార్గము అరణ్యంలో గుండానే చేయాలి. ఆ రాజమార్గంలో గుండా ప్రయాణం చేస్తూనే కనానులో వారు ప్రవేశించాలి. అయితే ఇశ్రాయేలీలు కనాను ప్రవేశించేంత వరకు ఎన్నో ఆటంకాలు, అడ్డబండులు వచ్చాయి. అవేమిటో తెలుసా? ఎర్ర సముద్రం వచ్చింది, యోర్దాను నది వచ్చింది, ఎరుకో గోడలు వచ్చాయి, ఎరుకో గోడ అడ్డొచ్చింది, బలమైన శత్రు రాజ్యాలు అడ్డొచ్చాయి. అలాగే కనానులో జీవించేటువంటి అనాకీలు, కనానీలు, పెరిజీలు వంటి 7 జాతుల వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు దాటాలి, వీటన్నిటిని ఎదుర్కోవాలి, జయించాలి కూడా. వీటన్నిటిని ఎదుర్కోవాలి, జయించాలి. అప్పుడే వీరు కనానులోనికి ప్రవేశిస్తారు, అప్పుడే స్వతంత్రతలోనికి వెళ్తారు, అప్పుడే సమృద్ధిలోనికి వెళ్తారు, అప్పుడే ఆశీర్వదించబడిన వారిగా మలచబడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు దాటాలన్నది దేవుని చిత్తము, వీళ్ళు వాటిని ఎదుర్కోవాలన్నది దేవుని చిత్తము. అంటే దేవుడు ఎందుకు ఇశ్రాయేలును కష్టపెట్టడానిక ఇవన్నీ అడ్డుబండలుగా పెట్టారు? కానే కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాటమని అంటారే తప్ప, అవి ఆటంకాలకు వచ్చేటట్టు దేవుడు చేస్తారే తప్ప, మనకు ముందుగా నడుస్తున్న దేవుడు మార్గాన్ని సిద్ధపరిచే ఉంచుతాడు. ఒక్కసారి బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు కనానుకు చేరేంత వరకు వాళ్ళకి ఎదురైనటువంటి అసాధ్యమైన అడ్డుబండల ఆటంకాలన్నీ దేవుడు ఎంత చాకచక్యంగా తన అనంతమైన జ్ఞానముతో ఎంత సులువుగా వాటిని తొలగించారో చూసారా? ఎర్ర సముద్రాన్ని మోషే తన కర్రను చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా కావటం ఎంత సులువుగా చేశారు దేవుడు. దాన్ని దాటబోయేంత వరకు అది ఎంత పెద్ద అడ్డుబండగా ఆటంకంగా అనిపించింది. ఎంత సులువుగా దేవుడు ఎర్ర సముద్రాన్ని వారి కొరకు పాయలు చేసి మధ్యలో కూడా ఆరిన నేల మీద నడిపించారు. ఈ రాజమార్గంలో ఎవరు పడితే వాళ్ళు నడవలేరు, రక్షించబడిన వాళ్ళే నడవగలుగుతారు. ఇంకా మరొకరు ఎవరైనా కూడా నడవాలని ప్రయత్నం చేస్తే ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో కూడా మేము కూడా నడవాలని ప్రయత్నం చేసి మునిగిపోయినట్లుగా ఉంటుంది. అయితే రక్షించబడిన నీవు నేను, ఆత్మతో నడిపించబడుతున్న నీవు నేను రాజమార్గం నడుస్తున్నప్పుడు మునిగిపోము, ఆగిపోము, వెనక్కి వెళ్ళము. దేవుడు మన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు, ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు,
సరళమైన మార్గాన్ని ముందుగా సిద్ధపరిచే మనకు ఆటంకాల్ని ముందు పెడతారు. ఎందుకంటే మనల్ని ధైర్యవంతులుగా చేయాలి, మనల్ని విశ్వాస వీరులుగా చేయాలి, మనల్ని ప్రార్థన వీరులుగా చేయాలి, మనల్ని బహుధైర్యవంతులుగా చేయాలి, మనల్ని జయించిన వ్యక్తులుగా చేయాలి, మనల్ని ప్రపంచానికి చూపించాలి ఆయన బిడ్డలుగా అన్నది దేవుని యొక్క చిత్తం. ఇశ్రాయేలీలను ప్రపంచం గుర్తించాలన్నది దేవుని చిత్తం. అందుకే ఈ రోజున చూడండి, కనాను అనంటే యెరూషలేమే కదా. ఇప్పుడు యెరూషలేము అనే దేశము చిన్న దేశమైనప్పటికీ ప్రపంచమన్నిట్లో కూడా అభివృద్ధి చెందిన దేశముగా, ఎంతో సర్వ సమృద్ధి కలిగిన దేశముగా, ఎంతో పవిత్రమైనటువంటి ఆ యొక్క దేశముగా ప్రపంచ దేశాలు గుర్తించడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుడు దాన్ని కోరుకున్నాడు. యెరూషలేమును దేవుడు అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలును కోరుకున్నాడు. దేవుడు కోరుకునేదే ప్రపంచమంతటా ఆయన బిడ్డల్ని చూడాలని, ప్రపంచానికే వారిని వాళ్ళ ఎదుట ఘనపరచాలన్నది దేవుని చిత్తము. నిన్ను ఘనపరచాలన్నది నువ్వు నమ్ముకున్న దేవుని చిత్తము తెలుసా. నువ్వు హెచ్చించబడాలన్నది దేవుని చిత్తము. అందుకే ఈ అరణ్య యాత్రలో రాజమార్గం ద్వారా మనం నడిపిస్తున్నారు. ఇరుకులో నడిపిస్తున్నది విశాలతలోనికి తీసుకెళ్ళటానికే ప్రియ సహోదరి సహోదరుడా. అయితే తరువాత ఎరుకో గోడ వచ్చింది. ఎరుకో గోడ ఎవరికి సాధ్యం కూలద్రోయాలి అని అంటే, స్తుతులతో ఎరుకో గోడను అమాంతంగా భూమిలోనికి కూలద్రోలు చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. నీకు ముందుగా నడుస్తున్నవాడు ఈ లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు, గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు యేసయ్య. కాబట్టి నీకు అడ్డుగా వచ్చినవి, ఆటంకంగా వచ్చినవి, నిందలు, అవమానాలు, శ్రమలు ఏవైనా వాటి తర్వాత నీకు ఘనతే, నీకు హెచ్చింపే. నువ్వు ఏలుబడి చేయాలనేది దేవుని చిత్తం. నువ్వు ఒకరి చేత ఏలుబడి చేయించుకోకూడదు నా ప్రియ దేవుని బిడ్డ. అలాగే ఎరికో గోడ తర్వాత యోర్దాను నదిని ఏకరాశిగా చేసాడు వాళ్ళ కొరకు. తర్వాత బలమైన శత్రు రాజ్యాలను ఇశ్రాయేలందరూ జయించేటట్టుగా చేశారు. ఎంత సులువుగా దేవుడు వారికి వచ్చిన ఆటంకాలు, అడ్డుబండలను తొలగించారో చూసారా. ఎందుకు? దేవుడే వారికి ముందుగా నడిచారు కాబట్టి. వాళ్ళు జస్ట్ ఆసక్తిని కనపరిచారు, దేవుని మాటకి విధేయత చూపారు, వాటన్నిటిని దాటగలిగారు. మరికొంతమంది ఉన్నారు, మేము దాటలేము అడ్డుబండలు అంటూ దేవుని మీద సనుక్కున్న వారు ఏమైపోయారు? ఆగిపోయారు, చనిపోయారు. కాబట్టి మనం ఆగిపోకూడదు రాజమార్గంలో. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17-19 వచనాలు కనుక చదువుకుంటే, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17-19 వచనాలలో మోషే ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని చేత నడిపించబడుతున్నటువంటి రాజమార్గం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము, రాజమార్గమున నడిచిపోయేదము. 19వ వచనం, ఇశ్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళదము అని అంటున్నారు. ఇక్కడ మోషే ఎదోము రాజుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేస్తున్న ఈ రాజమార్గములో, దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గములో కనానికి వెళ్ళాలి అనంటే కాదేశు అనేటువంటి ప్రాంతాన్ని వీళ్ళు దాటాలి, ఎదోము అనేటువంటి దేశాన్ని వీరు దాటుకొని పోవాలి. అయితే ఆ ఎదోము రాజుతో మోషే ఇశ్రాయేలీయులు అంటున్నారు, రాజా మేము కనానులోకి వెళ్ళాలి, దేవుడు మమ్మల్ని ఐగుప్తుల నుంచి ఈ విధంగా విడిపించారు, మేము ఈ మార్గానే వెళ్ళాలి, నీ ప్రాంతం మీదుగానే మేము వెళ్ళాలి, ఇది దాటుకొనే వెళ్ళాలి. అయితే మేము చుట్టూ తిరిగి వెళ్ళము, మీ దేశంలో గుండానే మేము దాటిపోవాలి, ఈ మార్గమే మాకు రాజమార్గం అని దేవుడు చెప్పారు, ఈ మార్గంలో వెళ్తేనే మేము కనానులను ప్రవేశిస్తాము అని మోషే ఇశ్రాయేలు చెప్తున్నప్పుడు ఎదోము రాజు ఒప్పుకోలేదు. మా దేశంలో గుండా
మా దేశం మీదుగా దాటిపోవటానికి మేము పర్మిషన్ ఇవ్వము, యుద్ధం చేస్తామని ఎదురు తిరిగారు. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే మోషే గాని ఇశ్రాయేలు గారు అంటున్నారు, మేము కనానులోనికి ప్రవేశించాలంటే రాజా ఈ దేశము గుండా మేము వెళ్ళాల్సిందే, మేము పక్కగా తిరిగి వెళ్ళము, వెనక్కి కూడా తిరిగి వెళ్ళము, నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఎలా స్వాధీనపరచుకోవాలో మాకు తెలుసు అంటున్నారు. ఏమి భయపడట్లా. ఎదోము రాజు ఖడ్గం తీసుకొని యుద్ధానికి వస్తానంటున్నాడు, మిమ్మల్ని మా దేశము దాటిపోనివ్వము అంటున్నాడు. అయినను మోషే కానీ ఇశ్రాయేల్ కానీ భయపడిపోవటం లేదు, వెనక్కి వెళ్ళిపోవటం లేదు. వాళ్ళు అంటున్న ధైర్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? రాజా నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము మీ దేశంలో గుండా దాటిపోతాము, ఇదే మా రాజమార్గం అని దేవుడు చెప్పారు. మేము రాజమార్గాన వెళ్తాము, కానీ చుట్టూ ఉన్న వంకర టింకర దొడ్డిదారులు మేము వెళ్ళము. అట్లా వెళితే మేము కనాన్లోకి వెళ్ళలేము. మేము చక్కగా దేవుడు చెప్పిన కనాను వాగ్దాను దేశంలో ప్రవేశించాలంటే మాకు ఎదురుగా వచ్చిన మీ దేశాన్ని దాటిపోతాము. అయితే నువ్వు ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోకపోయినా నిన్ను ఓడించైనా నిన్ను దాటిపోతాము అని సవాలుకరంగా అక్కడ మాట్లాడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎదోము రాజు వద్దు అన్నా కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు, భయపడిపోలేదు, చతికిలి పడి కూర్చోలేదు, ఆగిపోలేదు కూడా. ఆ అడ్డు వచ్చిన ఎదోము రాజుతో అంటున్నారు ధైర్యంగా, మేము దాటిపోతాము, మేము రాజమార్గానే వెళ్తాము, మేము మీ దేశంలో గుండా దాటిపోవాలి, మమ్మల్ని అడ్డుకోవద్దు, అడ్డుకుంటే నీకే నష్టము, మేము ఖచ్చితంగా నీతో జయిస్తాము, నిన్ను జయిస్తాము అంటూ మాట్లాడారు. ఇంకా మరి కొన్ని చోట్ల కూడా ఈ విషయాలు రాయబడి ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు కూడా కనానులోకి చేర్చబడేంత వరకు ఎన్నో అడ్డుబండలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వాళ్ళు భయపడకుండా ఆ రాజమార్గాన్ని వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఎవరైతే ఇష్టపడక సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆగిపోయారో వాళ్ళు అరణ్యంలోనే, ఈ లోకంలోనే రాజమార్గంలో చివరి వరకు వెళ్లకుండానే వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. కానీ ఈ రోజున మనము మధ్యలో ఆగిపోకూడదు. ఈ రాజమార్గంలో పరలోకం చేరేంత వరకు, మనం శారీరకంగా ఈ లోకంలో మరణించేంత వరకు కూడా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుడు నడిపిస్తున్న రాజమార్గంలో మనము చివరి వరకు ప్రయాణం చేయాలి. అయితే ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, యోర్దాను బలమైన శత్రు రాజులను ఎదుర్కోవాల్సి వచ్చిందో, మనము కూడా పరలోక రాజ్యం చేరుకునేంత వరకు, అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని స్వతంత్రించుకునేంత వరకు, దేవుడు మనకు సిద్ధపరిచిన మేళ్లను, ఆశీర్వాదాలను అనుభవించేంత వరకు, దేవుని యొక్క చిత్తాన్ని కంప్లీట్ చేసేంత వరకు, మనం అన్ని విషయాల్లో విజయం సాధించేంత వరకు, కృపాక్షేమములు మన వెంటపడి రావాలి అని అంటే మనకు ఎదురవుతున్నవన్నీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆగిపోకూడదు, వెనక్కి జారిపోకూడదు, కృంగిపోకూడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజమార్గములో కృంగిపోతూ వెళ్ళకూడదు, ధైర్యంగా పరిగెత్తేవారిగా ఉండాలి. పౌలు అంటాడు, నా విశ్వాసమును నేను చక్కగా దృఢపరుచుకొని నేను జీవించున్నాను, నా పని తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటము నా దేవుడు దాచిపెట్టాడు. అటువంటి నిశ్చయత రాజమార్గం నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి మనకు ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఎరుకో వంటి, ఎర్ర సముద్రం వంటి, యోర్దాను వంటి బలమైనటువంటి సాతానుడి యొక్క అగ్ని బాణాలు నీ మీద వేయబడుతున్నాయేమో, ఎరుకో, ఎర్ర సముద్రం, యోర్దాను వంటి అడ్డు బండల ఆటంకాలు నీకు ఎదురవుతున్నాయేమో, ఇంకా అనేక అవమానాలు, నిందలను గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, కానీ ఇవి నువ్వు ఎదుర్కోవాల్సిందే. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు కనాను వంటి పాలు తేనెలు ప్రవహించు సర్వ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాటిని, దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోవాలన్నా, కృపాక్షేమాలు నీ వెంట రావాలన్నా, విజయాలన్నీ నీ సొంతం అవ్వాలి అననన్నా, దేవుని చిత్తాన్ని నువ్వు కంప్లీట్గా నెరవేర్చాలి అననన్నా, నువ్వు ఆగిపోకూడదు. వస్తున్న అడ్డుబండలను బట్టి నువ్వు ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు, వాటిని దాటుకొని వెళ్ళాలి. దాటించే దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, ప్రారంభిస్తే చాలు, ముగించేది ఆయనే. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాన నేను నిలవబెట్టబోతున్నాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద నేను నిలబెట్టబోతున్నాడు.
దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీకు స్వతంత్రింప చేయబోతున్నాడు. నువ్వు వాటిని స్వాధీనపరచుకోబోతున్నావు. శత్రుల గవిని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. రబాబా శీత రందూరా శీత. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు దాటగలవు, నువ్వు జయించగలవు. అయితే నువ్వు ఒక్కొక్కటి దాటుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టుకు దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఒక్కొక్క అడ్డుబండ, ఒక్కొక్క అవమానం నువ్వు దాటే కొలది ఒక్కొక్క ఘనతను నీకు సిద్ధపరిచిన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఆ కృపాక్షేమములను వెంటబడి వచ్చేలాగా దేవుడు చేస్తారు. నీ గిన్నె నిండి పొర్లి పారబోతుంది. క్రొత్త ద్రాక్షరసం, క్రొత్త తైలంతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా మనం ఇవి ఎదుర్కోవాలి. రాజమార్గంలో దేవుని బిడలముగా, క్రీస్తు వారసులముగా యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటి ఎదుర్కొన్నారు, జయించారు. క్రీస్తు బిడలముగా రాజమార్గం నడుస్తున్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అడ్డుబడలు, ఆటంకాలు వస్తాయి. ఖచ్చితంగా మనం దాటాలన్నది దేవుని చిత్తము. దాటిస్తానని ఆయన వాగ్దానం చేశారు. మన దేవుడు జయించిన దేవుడు. మనం ఎక్కడ ఆగిపోకుండా జయిస్తాము. జయించాలన్నది దేవుని యొక్క ఆశ, ఆయన ఆకాంక్ష ఉన్నది. మన ఆశ కూడా ప్రతి విషయంలో జయించాలి అన్నదే అధ్యేయంగా పెట్టుకోవాలి నా ప్రియ దేవుని బిడలారా. అయితే ఈ అడ్డుబండలను ఇవి వేయటానికి గల కారణం మనము జయించాలన్నది. అయితే దేవుడు తన శక్తిని మన ద్వారా చూపెట్టాలి ప్రపంచానికని, దేవుడు ఈ మార్గంలో మనం సంపూర్ణంగా చేయాలని, దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఏలుబడి చేసేటువంటి స్థాయిలో ఉంచాలని. పరలోకంలో కూడా మనం ఏలుబడి చేయాలి. ఈ లోకములన్నింటినీ ఎదుర్కొని జయించినప్పుడు, అలాగే వీటిని జయించినప్పుడు ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా స్వతంత్రించుకోవాలి, అనుభవించాలి, జయించిన వారంగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీటిని ఎదుర్కొని జయిస్తామో, ముందుకు కొనసాగుతూ ఉంటామో, అప్పుడే నీ ద్వారా, నా ద్వారా దేవుని యొక్క మహిమ ప్రపంచం ఎదుట బయలుపరచబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మనందరితో వాగ్దానం ఏమిటి అని అంటే, దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఈ రోజున ఏంటంటే, రాజ మార్గంలో రక్షించబడి ఆత్మీయులుగా ఉంటూ క్రీస్తు మార్గాన, రాజ మార్గాన, పరలోక మార్గాన నడుస్తున్నటువంటి మీ అందరితో దేవుడు చేస్తున్న వాగ్దానం ఈ రోజున, మీరు గనక మీకు ఎదురవుతున్న అడ్డుబండల ఆటంకాలన్నింటినీ ఎదుర్కొంటూ ఒక్కొక్కటి జయిస్తూ వెళ్ళే కొలది దేవుడు మిమ్మల్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలి అనుకుంటున్నారు అని అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనము, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. మీరు ఒక్కొక్క అడ్డుబండను దాటే కొలది దేవుని మహిమను ఇతరులు మీ ద్వారా చూస్తారట. దేవుడు తన మహిమను మీ ద్వారా ఇతరులకు కనపరచాలనుకుంటున్నాడు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ అడ్డుబండలు వచ్చాయో, ఎక్కడ నడవలేని స్థితిలో ఉంటున్నావో, నువ్వు గనక దేవుని శక్తి ద్వారా దాటగలిగితే, ఆ ప్రయత్నం చేయగలిగితే, దేవుడు నీ ద్వారా అక్కడనే మహిమను రుజువుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. అదే దేవుని చిత్తమైనది. అంతేకాదు, ఒక్కడును తప్పిపోకుండా సర్వ శరీరులు అంటే లోకమంతటా, ప్రపంచమంతటా నీలో దేవుని మహిమను చూడాలన్నది దేవుని చిత్తం. అందుకే నీకు వచ్చిన అడ్డుబండలు, ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, అవమానాలు, దేవుని మహిమను నీ ద్వారా దేవుడు చూపెట్టాలన్నది. సర్వ శరీరులు నీలో ఉన్నటువంటి దేవుని శక్తిని, దేవుని మహిమను చూడాలన్నది దేవుని చిత్తం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ధైర్యం తెచ్చుకోండి, కలవరపడొద్దు. ఈ క్రీస్తు యొక్క పరలోక మార్గం అనేబడేటువంటి రాజ మార్గంలో మనందరము పరిశుద్ధాత్మకు లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ చక్కగా ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించి సిద్ధపరిచిన సమస్తాన్ని మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం, స్వాధీనపరుచుకుంటాం, అనుభవిస్తాం. అట్టి జయించే శక్తిని వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. అదేవిధంగా ఈ రాజమార్గంలో పరలోకము చేరేంత వరకు కూడా మనందరము ధైర్యముగా ముందుకి జయించిన వారముగా కొనసాగుదుముగాక యేసునామములో. ఆమేన్. ప్రార్థన. మా పరిశుద్ధుడవు గనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రం. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అయ్యా, మీ రాజ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు.
ఎక్కడ ఎవరు తొట్టిల్లు పోకుండా, ఆయాస పడకుండా నీ మీద ప్రభా, ఆగిపోకుండా, వెనక్కి జారిపోకుండా ప్రభా, మాకు ఎదురవుతున్న ప్రతి దాన్ని, మీరు మాకు పెట్టిన ప్రతి అడ్డుబండను, మీరు మాకు ఎలో చేసిన ప్రతి దానిని కూడా శక్తివంతంగా, ధైర్యంగా తండ్రి మీ మీద విశ్వాసముతో ముందుకి రాజమార్గంలో చివరి వరకు ప్రయాణించేలా, మీరు మా కొరకు సిద్ధపరిచిన సమస్తాన్ని మేము సంపాదించుకునేలా, స్వతంత్రించుకునేలా, దాన్ని ప్రజలందరూ మీ కార్యాలయాలు చూసేలా, చివరకు మీ రెండవ రాకడలో మేమందరం ఎత్తబడేలా సహాయం ఇచ్చేయమని వింటున్న ప్రతి ఒక్కరిని బలమైన హస్తానికి, అధికారానికి అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభు మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి శక్తినిచ్చి నడిపించమని ఈ మనవులన్నీ యేసు శక్తిగల నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు పరిశుద్ధ నామానికే చెల్లునుగాక, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపచేయునుగాక, ఆమేన్.